बीआरएस के कारगुजार सदर केटी रामाराव ने कहा कि लोकसभा इंतखाबात में कांग्रेस ने बीजेपी के साथ मैच फिक्सिंग कर ली थी, जिसकी वजह से बीजेपी को कामयाब बनाने के लिए उस पार्टी के रियासती सदर किशन रेड्डी से ज्यादा मेहनत चीफ मिनिस्टर रेवंत रेड्डी ने क्योंकि कांग्रेस पार्टी ने बीजेपी की कामयाबी को आसान बनाने के लिए 6 से 7 पार्लिमानी हलकों बशमूल करीमनगर, निजामाबाद, सिकंदराबाद और मलकाजगिरी में डमी उम्मीदवार खड़ा किए। सिलसिला में प्रेस कॉन्फ्रेंस से खिताब करते हुए केटीआर ने कहा कि कांग्रेस और बीजेपी की मैच फिक्सिंग के बावजूद बीआरएस पार्टी ने चंद हलकों में बीजेपी और चंद हलकों में कांग्रेस को सख्त मुकाबला दिया। उन्होंने कहा कि मजमूई तौर पर रियासत के 17 पार्लिमानी हलकों में बीआरएस ने सख्त मुकाबला दिया। उन्होंने दावा किया कि कांग्रेस और बीजेपी की लाख साजिशों के बावजूद 3 जमातों में बीआरएस को ही ज्यादा सीटों पर कामयाबी मिलने वाली है। ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మా పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం, పార్టీ విజయం కోసం అహర్నిశలు కష్టపడ్డ గులాబీ సైనికులందరికీ రాష్ట్ర వ్యాప్తంగా, తెలంగాణ వ్యాప్తంగా హృదయపూర్వకంగా ప్రణామాలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే సామాన్యమైన విషయం కాదు. ఒక పార్టీ 5 నెలల కింద జరిగిన శాసనసభ ఎన్నికల్లో అనుకోని అనూహ్యమైన పద్ధతుల్లో పరాభవం పాలైన, రకరకాల కుట్రలు, కుతంత్రాలు, పార్టీలోంచి నాయకులను తీసుకొని పోవడాలు ఇవన్నీ జరిగినా, కొంతమంది స్వార్థపరులు పార్టీని విడిచిపెట్టిపోయినా, పట్టుదలతో, మొక్కవోని ధైర్యంతో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ గ్రామాన, ప్రతి పట్టణంలో కూడా, ప్రతి గల్లీలో కూడా అద్భుతంగా పనిచేసిన మా అన్నదమ్ములకు, మా అక్క చెల్లెళ్లకు, బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఒకవైపు క్షేత్రస్థాయిలో మా నాయకులు, కార్యకర్తలు బలంగా పనిచేయడం, మరొక వైపు సోషల్ మీడియాలో కూడా అంతే స్థాయిలో ఎప్పటికప్పుడు ప్రత్యర్థుల దుష్ప్రచారాలను, విమర్శలను తిప్పికొడుతూ సోషల్ మీడియాలో కూడా అద్భుతంగా పనిచేసిన మా సోషల్ మీడియా